గం గణపతయే నమః దుం దుర్గాయై నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే దరాం దత్తాత్రేయాయ నమో నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ 30వ తారీఖు జూన్ నెల 2025. ఈ నెలలో ఆఖరి రోజు, వారం సోమవారం, మకా నక్షత్రం, పంచమి తిథి. ఈరోజు దీపారాధన. ఈరోజు కుసుమ నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. కుసుమ నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి అమ్మవారి ఎదురుగా దీపం వెలిగించాలి. లక్ష్మీదేవి లేదా పార్వతీదేవి లేదు లలితాదేవి, ఏదైనా సరే దేవి రూపం ఉండాలి. అమ్మవారి ఎదురుగా దీపాన్ని వెలిగించండి. నిజంగా ఈరోజున్న ముహూర్తం పంచమి మకా నక్షత్రం, కన్ఫామ్ ధనయోగం. ఆ ఇంట్లో ఎంత దరిద్రం ఉన్నా ఈ దీపం వెలిగించాక మాత్రం ఏదో ఒక మార్గం అమ్మవారు చూపిస్తుంది. నన్ను నమ్మండి. నమ్మకానికి మించిన భగవంతుడు ఎక్కడ లొంగిపోతాడో తెలుసా? భక్తికి లొంగిపోతాడు. నమ్మి మీరు దీపం వెలిగించి చూడండి. ఇంట్లో ఎవరో ఒకరు ఈ దీపము ఎలాగైనా సరే ఇవాళ వెలిగిస్తే ఆ దేవి యోగము మనకేదో దారి చూపిస్తుంది. సూర్యాస్తమయంలోపు ఈ దీపం వెలిగించాలి. కుసుమ నూనె లేదు, ఇంకోటి ఏదో వాడతానంటే కాదు, కుసుమ నూనెతో వెలిగించాలి. అక్కడ ప్రాయశ్చిత్తం. ఇప్పుడు కిరోసిన్ పోసినా మంట వస్తుంది, నెయ్యి పోసినా వస్తుంది. నెయ్యే ఎందుకు వాడాలి హోమానికి? దానికి కొన్ని ఉన్నాయి. ఖచ్చితంగా ఆ నియమాన్ని మనం పాటించాలి. సరే, ఈరోజు అదృష్టమైశ్వర్యం. ఇవాళ సోమవారం, మఖా నక్షత్రం. ఈరోజు బెల్లము పాయసం, అంటే పాలు, బియ్యము, బెల్లము కలిపి పాయసం చేయాలి. ఎంత ఇంత లేదు, మీ ఇంట్లో 4 ఉన్నారంటే 4కి సరిపోను. ఆ పాయసం చేసి మీ పూజా మందిరంలో అమ్మవారికి నివేదన చేయాలి. అమ్మవారికి నైవేద్యం అంటే ఏమీ లేదు, నీళ్లు చల్లాలి. నీళ్లు చల్లి అమ్మవారికి 5 సార్లు చూపించాలి. లేదా నేను ఒక మంత్రం చదువుతాను, నీళ్లు చల్లి 5 సార్లు చూపించేటప్పుడు ఆ మంత్రం ఆన్ చేసుకోండి. పాయసం తీసుకొచ్చారు, బెల్లము, పాలు, బియ్యము కలిపి చేశారు. కొంత ఒక చెంచడు నెయ్యి వేయండి, ఆ పూజా మందిరంలో పెట్టండి. గ్లాసులో నీళ్లు తీసుకొని తమలపాకు లేదు, పుష్పము లేదు, ఒక చెంచా తమలపాకు ఉంటే తమలపాకు లేదా పుష్పం లేదా ఒక చెంచా నీళ్లు తీసుకొని కుడి చేతిలోకి ఒక చెంచా నీళ్లు పోసుకొని ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యంతవర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహా. శ్రీదేవ్యై నమః, ఆదిశక్త్యై నమః. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్యే మధ్యే ఉదగపానీయం సమర్పయామి. హస్తం ప్రక్షాళయామి, పాదం ప్రక్షాళయామి. బ్రహ్మార్పణమస్తు. పాయసాన్నం నివేదయామి. మీరు ఈ మంత్రం నేను చదువుతున్నాను కదా, ఇది ఆన్ చేయండి. మీరు ఏమైనా నీళ్లు చల్లి 5 సార్లు చూపించండి అమ్మవారికి. అంతే. ఆ తల్లి ఎంత తృప్తి పడుతుందంటే ఇవాళ పాయసం అమ్మవారికి నివేదిస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అయిపోయిందా? ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః. ఈ మంత్రం 6 సార్లు రాసి 108 మార్లు జపించండి. వ్యాపారం చేసే వాళ్లకు వ్యాపారంలో ఎదుగుదల, ఉద్యోగం చేసే వాళ్లకు ఉద్యోగంలో ప్రమోషను లేదా ఉద్యోగం మారి జీతం పెరగడం, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం రావటం, ఓవరాల్గా మీకు డబ్బు రావడం జరుగుతుంది. ఈ మహామంత్రం ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునే లోపు జపించాలి. తప్పకుండా ఈ మంత్ర జపం చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు పోతాయి. ఏ రోజు ఏ ముహూర్తంలో ఎప్పుడు మిమ్మల్ని భగవంతుడు అనుగ్రహిస్తాడో తెలియదు. ప్రతిరోజు ఈరోజే నా రోజు, ఈరోజు ఖచ్చితంగా నా పాపం హరిస్తుంది, భగవంతుడు నన్ను కాపాడుతాడనే నమ్మకంతో ఈ పరిహారాలు చేస్తుండండి. మీ
భక్తికి భగవంతుడు ఖచ్చితంగా అనుగ్రహాన్ని ఇస్తాడు. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. మరలా ఒకసారి స్మరణ అంటే మరలా ఒకసారి చెప్తున్నాను, గతంలో ఎంతోమంది వేల మంది చాలామంది వచ్చి నన్ను కలిశారు. ఈసారి లైక్ అంటే ఉదాహరణగా కొన్ని వేల మందో వందల మందో వచ్చి నన్ను కలిసేట్టుగా ఏర్పాట్లు ఏమీ చేయట్లేదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు గంటల కొద్దీ కూర్చొని వెయిట్ చేసి 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 ఇబ్బంది పడుతున్నారని కేవలం 10 మందిని మాత్రమే కలుస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి. గురువు బృహస్పతి గ్రహం అత్యంత బలమైన గ్రహం, 9 గ్రహాల్లో బృహస్పతి గ్రహం. ఆ గ్రహం మారింది, మీ తలరాత మారుతుంది. నన్ను నమ్మండి అని నేను చెప్పను, దైవాన్ని నమ్మండి. ఖచ్చితంగా ఈ ఒక్కసారి మీరు చూడండి, మార్పు వస్తుంది. మీరు రండి, వచ్చి కలవండి. లిమిట్గా ఒక 10 మంది వరకే తీసుకుంటున్నాను. ఒకవేళ ఉదాహరణ మీరు ఫోన్ చేశారు, మిమ్మల్ని రమ్మన్నాను, 10 మంది అయిపోయారనుకోండి, మళ్ళీ ఆ వారం ఇవ్వట్లేదు. కాబట్టి గంటల కొద్దీ కూర్చొని ఇబ్బంది పడే అవకాశం కూడా ఉండదు. తప్పకుండా బృహస్పతి గ్రహ అనుగ్రహం ఉన్నవాళ్ళు విపరీతంగా సంపాదించి ఒక సొంత ఇల్లు, ఒక కారు, లగ్జరీ లైఫ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మీకు కూడా రావాలి. ప్రతిరోజు 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 ఎన్నో 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 పరిహారాలు చేస్తున్నారు. ఆ పని అవ్వాలి, ఆ కోరిక తీరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారు. మీ నమ్మకము వృధా పోకూడదని నేను చెప్పడం. ఇప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, కలుస్తూనే ఉంటారమ్మా, కానీ మీకు ఏదో చేయాలని తాపత్రయం, అంతే తప్ప ఏమీ లేదు. తప్పకుండా వీలు చూసుకొని రండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.